ఒకసారి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూస్తే నీతి మార్గంను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఒకసారి మనం ఆదికాండం ఆదికాండం 10వ అధ్యాయం ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచెదనా. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహాము గూర్చి చెప్పినది తనకి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానను. ఇక్కడ మనం చూసుకుంటే ఈ 18వ అధ్యాయంలో అబ్రహాము తన గుడారం ముందు ఎండటి వేళ కూర్చొని ఉన్నప్పుడు దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చినట్టు మనం చూస్తాం. అయితే అబ్రహాము ఆయన కొరకు కొన్ని వంటలు తయారు చేసి ఆయనకి పెట్టినట్టు కూడా మనం చూస్తాం. ఈ 18వ అధ్యాయంలో మీరు చూస్తూ ఉంటారు, మనం చదివి ఉంటాం, చాలాసార్లు మనం చదివి ఉంటాం. అబ్రహాము దేవుడికి భోజనాలు మంచిగా రెడీ చేసి పెట్టాడు, బాగానే తిన్నాడు. దేవుడు కూడా వాటిని సేకరించి తిన్న తర్వాత బయలుదేరి వెళ్తుండగా అండ్ తింటూ మాట్లాడుతుంది ఏంటంటే, వచ్చే టైంకి నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మీకు పుత్రుడు కలగబోతా ఉన్నాడు, కుమారుడు పుట్టబోతా ఉన్నాడు అంటే శారా గుడారంలో ఉండి నవ్వుతూ ఉంటే నిశ్చయంగా ఇది జరుగుతుంది అని అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇస్తాడు. అయితే అక్కడి నుంచి సొదొమ గొమొర్రా వైపు దేవుడు వెళ్తూ అబ్రహాముతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను చెయ్యబోదాన్ని అబ్రహాముకి దాచెదనా. నేను చేయబో పనిని ఏదైతే నేను సొదొమ గొమొర్రాని నాశనం చేయబోతున్నానో అది అబ్రహాముకి చెప్పకుండా నేను ఉండగలనా? అబ్రహాం ఎదుట ఈ సొదొమ గొమొర్రాని నేను నాశనం చేయాలన్న విషయాన్ని అబ్రహాముకి చెప్పకుండా నేను ఎలా ఉండగలను? నేను దాయలేను అబ్రహాం దగ్గర అని దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు. అయితే కింద వచనాల్లో ఎందుకు అబ్రహాం నిశ్చయముగా బలం గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడను అని చెప్తూ, అబ్రహాం అంట తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు
యెహోవా మార్గము గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. తన పిల్లల్ని అబ్రహాం ఏం చేశాడంటే తన పిల్లల్ని తన ఇంటి వారందరినీ నీతి న్యాయంలో జరిగించుటకు ఆ యెహోవా మార్గాన్ని గైకొనటానికి వారికి ఆజ్ఞాపించాడంట. నేను ఇప్పుడు మీకు ఈ విషయం ద్వారా ఏం తెలియజేయాలి అనుకుంటున్నానంటే, ఇందాక దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివితే, ఎవరైతే అనేక మందిని ఒకసారి ఆ వచనం చదువుదామా? ఒకసారి 12:3. థ్యాంక్ యూ జీసస్. దానియేలు 12:3. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలివారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేక మందిని తిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారంట. ఈ వాక్యాన్ని అబ్రహాముకి కరెక్ట్గా సెట్ అయింది. అబ్రహాము సరే బయట వాళ్ళ సంగతి వదిలేస్తే తన ఇంటి వాళ్ళు నీతి న్యాయంలో జరిగించినట్లు అలా నడుచుకున్నట్లు యెహోవా మార్గమందు నడుచుకున్నట్లు వారికి బోధిస్తూ ఉన్నాడంట. అబ్రహాము వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడంట. నేను అంటాను, దేవుడు ఎవరితో అయినా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడతాడు? దేవుడు ఎవరికి తన ఉద్దేశాన్ని తెలియజేస్తాడు? దేవుడు ఎవరికి తన ఉద్దేశాన్ని తెలియజేయాలనుకుంటాడు అంటే, ఎవరైతే అనేక మందిని నీతి న్యాయముల వైపు నడిపిస్తారో. ఆ వచనం మరలా చదువుదాం. ఎవరైతే థ్యాంక్ యూ జీసస్. దానియేలు 12:3. బుద్ధిమంతులైతే సగం నుంచి నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు. అలాగే ఇక్కడ అబ్రహాంకి దేవుడు తన ఉద్దేశాన్ని తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, తన కుటుంబాన్ని, తన ఇంటి వారిని నీతి వైపు యెహోవా మార్గమందు నడిచేటట్లు అబ్రహాం చేస్తున్నాడు. ఈరోజు మీలో చాలామంది అడుగుతూ ఉంటారు, బ్రదర్ దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు ఉద్దేశం నేను తెలుసుకోవాలి, దేవుడు ఉద్దేశం నాకు తెలియాలి, దేవుడు ఆలోచన నాకు తెలియాలి, దేవుడు నా పట్ల ఆయన ఆలోచనలు ఏంటో నాకు తెలియాలి, దేవుని మాట. చాలామందికి భారం ఉంటుందండి. కొంతమంది ఏంటంటే నాకు అది చేయి ప్రభా, నాకు ఇది చేయి ప్రభా, నాకు అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా అని చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి ఒక భారం ఉంటుంది. ఏంటంటే అసలు దేవుని హృదయం ఏంటి, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన ఆలోచన ఏంటి, ఆయనకున్న భారం ఏంటి, అసలు దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, నా ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు అని ఈ ఆలోచన చాలా కొంతమందికే ఉంటుంది. దేవుడు తన ఆలోచనల్ని ఎవరికి పడితే వాళ్ళకి తెలియజేయడు. పొద్దాకలా నన్ను దీవించు ప్రభువా, నా పిల్లల్ని దీవించు ప్రభువా, నాకు అది ఇవ్వు ప్రభువా, ఇది ఇవ్వు ప్రభువా అనే వాళ్ళకి తన ఆలోచనలో దేవుడు తెలియజేయడు. దేవుడు తన ఆలోచనలు ఎవరికి తెలియజేస్తాడంటే, నువ్వు అడక్కపోయినా కానీ ఆయన ఆలోచనలు నీకు ఎప్పుడు తెలియజేస్తాడంటే, నువ్వు అనేక మందిని నీతి మార్గమందు నడిపించినప్పుడు, నువ్వు అనేక మందిని ఆయన మార్గమందు, యెహోవా మార్గమందు నడిపించడానికి నువ్వు అనేక మందిని పురికొల్పినప్పుడు, ఇలా
ఇలా గనక నువ్వు ఉంటే దేవుని హృదయం ఏంటో, దేవుని మనస్సు ఏంటో నువ్వు తెలుసుకోగలవు. ఎప్పుడు చాలా స్వార్థంగా ఉంటాయి మన ప్రార్థనలు. మన ప్రార్థనలు ఎప్పుడూ చాలా స్వార్థంగా ఉంటాయి. ప్రభువా నాకు అది కావాలి ప్రభువా. కాదు ప్రభువా, ఒక్కసారైనా కూర్చొని ప్రభువా అసలు నీ ఆలోచన ఏంటి ప్రభువా? ప్రభువా అసలు నా పట్ల నన్ను రక్షించుకోవడానికి, నన్ను ఈ భూమి మీదకి పంపించడానికి అసలు నా పట్ల నీకేం ఆలోచనలు ఉన్నాయి ప్రభువా అని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఒకవేళ ఆ భారం నీలో ఉంటే, భారం ఉంటే సరిపోదు. దేవుడు ఆయన హృదయాన్ని గనక నీకు తెలియచేయాలి అంటే, దేవుని హృదయాన్ని గనక నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వేం చేయాలంటే అనేక మందిని ఆయన నీతి మార్గంలోకి నడిపించేటట్లు అనేక మందిని పురికొల్పాలి. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. నా చిన్న వయసులో 9th క్లాస్లో నేను రక్షించబడ్డాను. నేను రక్షించబడిన తర్వాత ఎట్లా అంటే నాకేదో వజ్రం దొరికింది, నాకేదో పెద్ద గొప్ప వస్తువు దొరికింది. నేను రక్షణ పొందుకున్న తర్వాత నాకేదో పెద్దది దొరికింది. అసలు నేను నా జీవితంలో ఏదో పెద్దది పొందుకున్నాను అన్నట్టు నా క్లాస్లో నేను చదువుతున్న స్కూల్ అందరికీ సువార్త చెప్పాను. మా ఊర్లో నేను రక్షించబడిన కొత్తలో నేను సువార్త చెప్పని వాళ్ళు ఎవ్వరు లేరు. చాలామంది యవనస్తులతో ప్రతిరోజు సాయంత్రం కూర్చొని దేవుడి గురించి చెప్తూ, సువార్త గురించి చెప్తూ, దేవుడు నాతో మాట్లాడాడు అని చాలా సార్లు చాలామందికి, చెప్పాలంటే కొన్ని వందల మందికే నేను సువార్త చెప్పాను. మా ఊర్లో నేను సువార్త చెప్పనోళ్ళు లేరు. మ్యాక్సిమం నా చిన్నప్పుడు నేను రక్షించబడ్డప్పుడు నా ఏజ్ వాళ్ళ అందరికీ, నాతో పాటు నా ఏజ్ అందరికీ చాలామందికి నేను సువార్త చెప్పాను. అనేక మందిని ఆ రోజుల్లో బైబిల్ స్టడీస్ జరిగితే ఆ బైబిల్ స్టడీస్కి అనేక మందిని నేను తీసుకెళ్ళాను. చాలామందిని బైబిల్ స్టడీస్కి తీసుకెళ్ళడం ద్వారా వాళ్ళు రక్షించబడ్డారు. చాలామందితో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి బైబిల్ స్టడీస్కి తీసుకెళ్ళేవాడిని. తద్వారా చాలామంది రక్షించబడ్డారు. నేను అడుగుతున్నాను, తర్వాత నాకు తెలియకుండానే దేవుడు నాతో క్లోజ్గా మాట్లాడడం, దేవుని ఆత్మచేత నేను నింపబడడం జరిగింది. నింపబడ్డాను. భాషల వరాన్ని పొందుకున్నాను. బలంగా గంటలు అసలు 3ంటికి లేచి ప్రార్థన చేసేవాడిని. భయంకరంగా ప్రార్థన చేసేవాడిని. ఆ చిన్న వయసులోనే చాలా ప్రార్థన చేసేవాడిని. సువార్త చెప్పేవాడిని. ఎంతమందికి చెప్పానో లెక్క లేదు, అంతమందికి సువార్త చెప్పాను. తర్వాత నా జీవితంలో నేను మరణకరమైన పరిస్థితులు ఆయన నుంచి దూరం అయిపోయి, మరణకరమైన పరిస్థితులు నా జీవితంలో నేను తెచ్చుకున్నాను. వాటన్నిటి నుంచి దేవుడు నన్ను తప్పించాడు. కేవలం ఆయన కృప. ఎందుకంటే అనేక మందిని నేను నీతి వైపు నడిపించడానికి ప్రయత్నించినప్పుడే దేవుడు దాన్ని బట్టే, కేవలం నేను అనుకుంటా ఉంటాను ఆ కృప చూపించి ఈరోజు నన్ను బ్రతికించాడు, లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని అనుకుంటా ఉండేవాడిని. ఇంకా నాకు దేవుని మనసు ఏంటో ఇప్పుడు చాలామంది కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ విషయాలు నాకు చాలా ఈజీగా తెలిసిపోతున్నాయి. వాళ్ళ గురించి చాలా ఈజీగా ప్రవచించగలుగుతున్నాను. వాళ్ళ గురించి ప్రతిసారి ఎవరైనా ఫోన్ చేసి ప్రార్థన చేయమంటే వెంటనే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుంటే వెంటనే వాళ్ళ గురించి ప్రవచిస్తున్నాను. వెంటనే వాళ్ళ పట్ల దేవుడి ప్రణాళిక ఏంటో వాళ్ళకి చెప్పగలుగుతున్నాను. వెంటనే దేవుడు వాళ్ళ గురించి నాకు చూపిస్తూ ఉన్నాడు. ఇది ఎట్లా జరుగుతుందంటే అనేక మందిని నేను నీతి వైపు, ఆయన వైపు తిప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని మనస్సు ఏంటో, దేవుడు ఏం చేయబోతున్నాడో నాకు తెలుస్తుంది. ది సీక్రెట్ మీ అందరికీ నేను ఈరోజు సీక్రెట్ చెప్తున్నాను. ఏంటంటే ఈరోజు దేవుడు నిన్ను బహుబలంగా వాడుకోవాలనుకుంటున్నావా?
వాడుకోవాలి, నన్ను కూడా దేవుడు బలంగా వాడుకోవాలి, దేవుడు నాకు అన్నీ తెలియజేయాలి, నేను కూడా దేవుని స్వరం చాలా ఈజీగా వినాలి, నేను దేవుని స్వరం వినాలి, దేవుడి ఉద్దేశాలు నాకు తెలియాలి అని నువ్వు ఆలోచిస్తుంటే నువ్వు ఒక పని చేయి. నువ్వు చేయాల్సింది ఏంటంటే అనేక మందిని ఫస్ట్ నీ ఇంటి వారికి రక్షణ సువార్త చెప్పు. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళందరికీ దేవుని సువార్త పంచు. నువ్వు ఆ పని చేస్తూ ఉంటే దేవుడికి ఇంకా నీకు చెప్పాలన్న ఆలోచనలు దేవుడికి వస్తుంది అనమాట. దేవుడు ఇంకా నీకు దగ్గరగా రావడం నువ్వు చూస్తావు. దేవుడు చిన్న చిన్నగా అన్ని బయలుపరచడం నువ్వు చూస్తావు. ఎప్పుడంటే నువ్వు సువార్త ప్రకటించినప్పుడు. ఈరోజు చాలామంది వాళ్ళ వరకే నేను తెలుసుకున్నానా, రక్షించబడ్డానా ఇంకంతే, ఇంకా తర్వాత ఏం చేయరు. దేవుని గురించి అసలు ప్రకటించరు. ఏ కాడికి నాకు జాబ్ రావాలి, నాకు పెళ్ళి అవ్వాలి. ఒక మాట మనకు తెలుసు దేవుని వాక్యంలో ఏంటంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అవన్నీ మీకు ఏం కావాలో అవన్నీ అనుగ్రహించబడతాయి. ఎప్పుడంటే దేవుని సువార్తను నువ్వు ప్రకటించినప్పుడు, దేవుని గురించి అనేక మందికి నువ్వు ప్రకటించినప్పుడు. ఈరోజు నువ్వు ఏ ఆస్తి సంపాదించుకున్నా ఈ లోకంలో అది వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే నువ్వు. కానీ నువ్వు ఆత్మల సంపాదన అనేది గనక నువ్వు సంపాదిస్తే, ఆ ఆస్తి నువ్వు సంపాదించిన ఆత్మలు ఎప్పటికీ ఆ రివార్డ్ నీతో ఉండబోతుంది పరలోకంలో. ఈరోజు నువ్వు కష్టపడాల్సింది ఆత్మల రక్షణ కొరకు. దీని మీద దృష్టి ఉంచు. దిస్ ఈజ్ ద సీక్రెట్. నువ్వు అనేక మందిని నీతి వైపు నడిపించాలి, అనేక మందిని యేసు ప్రభు వైపు నడిపించాలి అనే ఈ గోల్ నువ్వు కలిగుండు, ఈ దృక్పథం నువ్వు కలిగుండు. దేవుడు నిన్ను ఎలా దీవించబోతున్నాడు చూడు. దేవుడు నిన్ను, అబ్రహాముని దీవించడానికి కారణం ఇదే. ఒకసారి నువ్వు మళ్ళా ఒకసారి 18 చదువుదాం. ఆదికాండం 18. కోర్మందలో సఫ్రోస్టియా జాల్రోహు దెరిమానా మెఫ్రోస్టియా జోలోహు. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఎందుకంటే ఆయన అబ్రహాము వాళ్ళ కుటుంబాన్ని, తన బిడ్డలని, తన హౌస్ హోల్డ్స్ అందరినీ దేవుని వైపు, యెహోవా మార్గంలో నడిచేట్లు వాళ్ళకి బోధించాడంట. ప్రైజ్ గాడ్. దిస్ ఈజ్ అ సీక్రెట్. నువ్వు గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావా? నువ్వు భయంకరంగా దీవించబడాలనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, ప్రభువా నన్ను ఆశీర్వదించు. నో, అలా చేసేదానికంటే నువ్వు చేయాల్సింది అనేక మందిని నువ్వు నీతి మార్గం వైపు నడిపించు. దేవుడు నిన్ను ఎలా దీవించబోతున్నాడు చూడు. దేవుడు నిన్ను బలంగా దీవించబోతున్నాడు, గొప్ప జనంగా చేయబోతున్నాడు అబ్రహాం. ఎందుకంటే ఆయన యెహోవా మార్గంని రాబోతున్న తరాలకి బోధించాడు. ఆయన ఇస్సాకు చాలా భయభక్తులుగా పెరిగాడు. ఇస్సాకు ద జెంటిల్ మ్యాన్. నేను చూసిన క్యారెక్టర్స్లో ద జెంటిల్ మ్యాన్. ఒకటే పెళ్లి చేసుకున్నాడు ఇష్టానుసారంగా, అసలు కూల్గా. నాకు అనిపిస్తుంది అబ్రహాం చాలా మిస్టేక్స్ చేశాడు. ఆ మిస్టేక్స్ అన్నిటినీ ఇస్సాకు బోధించాడు. నాన్న నువ్వు ఇట్లా చేయొద్దు, యెహోవా మార్గమందు నీతిగా జీవించు అని బోధించుంటాడు. అందుకే ఇస్సాకు ద బెస్ట్ లైఫ్ జీవించాడు. నాకు రోల్ మోడల్ ఇస్సాకు నాకు ఒక రోల్ మోడల్. ఈరోజు ఒకటే సీక్రెట్ ఈరోజు ఈ లైవ్ ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? నువ్వు దీవించబడాలనుకుంటున్నావా? నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావా? నీకు పలానా జాబ్ రావాలనుకుంటున్నావా?
జాబ్స్ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావా? జాబ్ కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావా? లేకపోతే అప్పులు తీరిపోవాలనుకుంటున్నావా? ఎలా అయినా నీకున్న సమస్యలు ఏదైనా సరే అవన్నీ తీరిపోయి దేవుని వాగ్దానం పొందుకొని దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఒక పని చేయి, దేవుని స్వార్థ చేయి. అనేక మందిని ఈ నీతి మార్గం వైపు నడిపించు. దేవుడు నిన్ను దీవించబోతా ఉన్నాడు. ఐఎమ్ ప్రొఫెసయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజు చాలామంది మీలో ఆ చిన్న భారం ఉంది చూసి, అయ్యో నేను చేయలేకపోతున్నానే, నేను సువార్త పని చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నానే అని బాధపడ్డం కాదు. ఊరికే బాధపడకు. నేను చేయలేకపోతున్నాను, ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయి. ఒకటే భారం కలిగి ఉండు, దేవుని పని నేను చేయాలి, అనేక మందిని నేను నీతి వైపు నడిపించాలి, అనేక మందిని యేసుక్రీస్తు వైపు నేను నడిపించాలి, అనేక మందికి సువార్త నేను తెలియజేయాలి. క్రోబాథోరోమానదలి నెఫ్రోస్టియోజోబ్రహాందోరోబానా నేను ఆయన రాజ్యాన్ని కట్టాలి. నువ్వు ఈ లోకంలో నుంచి ఏమి తీసుకుపోలేవు. నువ్వు సంపాదించిన ఆత్మలకి ఖచ్చితంగా పరలోకంలో రివార్డ్ నువ్వు పొందుకోబోతున్నావు. అదే నీ సంపాదన. కాబట్టి ఈరోజు కూరహన్సుటోలోర్ వేదియా నొహల్ రియాదో రుమాన్ జకూరోను లెఫ్రియోజుమన్ రహాద్వరబానా. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళలో చాలా మందికి సేవ పిలుపు ఉంది. చాలామందికి, నాట్ ఓన్లీ వన్, ఈ లైవ్ చూస్తున్న చాలామందికి సేవ పిలుపు ఉంది. హోలీ స్పిరిట్ ఈస్ టెల్లింగ్ మీ, పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు చెప్తా ఉన్నాడు, చాలామందికి సేవ పిలుపున్న వాళ్ళు సేవ చేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన మార్గాల్లో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. దేవుని భారం లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన భారాలు కలిగి నడుస్తూ ఉన్నారంట. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు ఈ లైవ్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని పనిని నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు ఏ పనినైనా నిర్లక్ష్యం చేయగాని దేవుని పనిని, దేవుని స్వార్థ పనిని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అబ్రహాము అనేక ఇజ్రాయెల్ ప్రజలకి తండ్రి. ఆయన దేవుడు ఎట్లా అంటే సమస్త జనములు ఆయన ద్వారా ఆశీర్వదించబడ్డాయి. చాలా ఆశీర్వదించాడు. చాలామందికి విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ఈరోజున్న మెయిన్ రిలీజియన్స్ అన్నీ దే కేమ్ ఫ్రమ్ అబ్రహాం. ఇప్పుడున్న జుడాయిజం కానీ, ఏదైనా చెప్పుకుంటున్నా, ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, ఇవన్నీ అబ్రహాము నుంచి వచ్చినవే. అంతగా ఆశీర్వదించబడ్డాడు అబ్రహాం చాలా. దేవుడు, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పదే పరిశుద్ధ ఆత్మ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, చాలామంది వాళ్ళకి సేవ పిలుపున్నా వాళ్ళు సేవ చేయకుండా వాళ్ళ సొంత పనుల్లో కొనసాగుతున్నారంట. పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక భారంతో ఈ లైవ్లో నుంచి నీతో మాట్లాడుతున్నాడు. టేక్ ఇట్ సీరియస్. నీ పని అనేక మంది నశించిపోతున్న ఆత్మను రక్షించడం. నీ పని అనేక మందిని నీతి వైపు నడిపించడం. ఈరోజు నీకు చాలామందికి పిలుపు లేదు, ఆగిపోయారు. నీకు పిలుపు ఉండి కూడా నువ్వు ఆగిపోతున్నావు. చూడు, నిన్ను నమ్మాడు ఆయన, కానీ నువ్వు ఆయన పని చేయలేకపోతున్నావు. నిన్ను నమ్మాడు కానీ నువ్వు ఆయన పని చేయలేకపోతావు. ఒకటే దృఢమైన ఆలోచన కలిగి ఉండు. నీ బ్లడ్లోకి సింక్ అయిపోవాలి. అది ఏంటంటే, నేను దేవుని రాజ్యం కట్టాలి, అనేక మందిని నీతి వైపు నేను నడిపించాలి, అనేక మందిని రక్షణ వైపు నేను నడిపించాలి. ఇదే భారం కలిగి ఉండవు. నువ్వు దేవుని పని చేస్తూ పో, నీకు కావాల్సినవన్నీ దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్,
థ్యాంక్ యూ లో రొబాందరు సెహెటియలో క్రోస్ట్వేజియోలో మందరు హోద్వర బాందరస్య. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. లైవ్ చూస్తున్నా, నువ్వు భారం కలిగి ఉండు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి. నువ్వు వర్క్ చేస్తున్నావా, ఒకవేళ ఐటీ ఎంప్లాయీవా, నీ కొలీగ్స్ అందరికి చెప్పు. ఎవడేమన్నా అనుకొని, గొర్రె బిడ్డ అనుకొని, దేవుని బిడ్డ అనుకొని, ఎగతాళి చేయని, ఏదైనా చేయని, నువ్వు మాత్రం సువార్త ప్రకటించు. ఇంకొకటి నేను చెప్తాను. దేవుని సేవకి కొంతమంది మూర్ఖంగా చేస్తున్నారు. నేను చెప్తున్నాను ఈరోజు మూర్ఖంగా చేయొద్దు. నేను చెప్తున్నాను ఎట్లా దేవుని సేవకి ఆయన శిష్యుల్ని పంపించేటప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. మీరు పాము వలె వివేకం కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటం కలిగి ఉండాలి. ఏంటి పాము వలె వివేకం ఏంటి, పావురం వలె నిష్కపటం ఏంటి అంటే, పాముకున్న వివేకం ఏంటంటే, పాముని చూడండి, మనం పట్టుకోవడానికి ఇక్కడ కనిపించినట్టే ఉంటుంది, సడన్గా కనిపించదు, సడన్గా తప్పించుకుంటుంది. ఇక్కడ కనిపించినట్టే ఉంటుంది, దాన్ని కొడదామని వెళ్ళేలోపు వెళ్ళిపోతుంది, తప్పించుకొని వెళ్ళిపోయి ఎక్కడో చోట మనకి ఇంకా కనిపించదు. పాముకున్న వివేకం, పాము తప్పించుకున్నట్టు ఇంకేది తప్పించుకోలేదు. చాలా తెలివితేటలతో అది తప్పించుకొని రకరకాల మార్గాల్లోకి వెళ్ళిపోయి తప్పించుకుంటారు. ఈరోజు దేవుని సేవలో వివేకం ముఖ్యం. యేసు ప్రభు కూడా చాలాసార్లు ఆయన కొంతమంది నుంచి తప్పించుకుంటూ వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. అపోస్తులు కూడా చాలామంది కొన్నిసార్లు కొన్ని వాటి నుంచి కొంతమంది నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. ఎందుకు? భయమని కాదు, దేవుని పని ఆగిపోవద్దని. ఒకవేళ వాళ్ళకి దొరికితే అక్కడితో ఆగిపోద్ది దేవుని పని. కొంతమంది మూర్ఖంగా చేస్తూ ఉంటారు. మూర్ఖంగా చేయొద్దు, దేవుని పని మూర్ఖంగా చేయొద్దు. వివేకం కలిగి దేవుని పని చేయాలి. వివేకం కలిగి దేవుని పని మనం చేయాలి. వివేకం కలిగి చేయి. ఈరోజు దేవుని పని మూర్ఖంగా చేయొద్దు, పాము వల్ల వివేకంగా. పలానా వ్యక్తి వల్ల ఏమన్నా సమస్య అవుతుందా, స్కిప్ దట్ పర్సన్. ఆ పర్సన్ స్కిప్ చేసి ఆ పర్సన్తో ఆగిపోవడానికి వీల్లేదు. ఆ పర్సన్ వల్ల ఇంకా చాలామందికి నువ్వు బోధించే అవకాశాన్ని కోల్పోతావంటే స్కిప్ దట్ పర్సన్. ఆ పర్సన్ని స్కిప్ చేయి, వేరే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళగలవు. ఇంకోటి నిష్కపటం, పావురం వల్ల నిష్కపటం. పావురం తిరిగి దాడి చేయదు. పావురం ఈరోజు దాడి చేయొద్దు, తిరిగి దాడి చేయొద్దు. దేవుడు మనకు అది చెప్పలా. ఎక్కడ ఏ అపోస్తలు తిరిగి దాడి చేయొద్దు. కానీ వివేకం కలిగి తప్పించుకో. దీనికి ఈ పాము వల్లే వివేకం, పావురం వల్లే నిష్కపటం అంటే ఇది మీనింగ్. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చాలామంది లైవ్లో ఉన్నారు కదా, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్, మీలో ఎంతమంది దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మీలో ఎంతమంది నాకు ఆ భారం ఉంది బ్రదర్, నాకు ఆ భారం ఉంది, దేవుని సేవ నేను చేయాలనుకుంటున్నాను అనేవాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేస్తాను. ఈరోజు నమ్మకంగా సేవ చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు. నమ్మకంగా సేవ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి కూడా మొన్న చెప్పాను నేను, ఏంటంటే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలీదు, మీరు నా ఎదురు నుండి వెళ్ళిపోండి అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈరోజు అక్రమంగా కాదు, క్రమంగా చేసే సేవకులు కావాలి. క్రమంగా థ్యాంక్ యూ జీసస్. క్రమంగా దేవుని పరిచర్య చేసేవాళ్ళు కావాలి. అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. క్రమం లేని మిరాకిల్స్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. క్రమం లేని బోధకులు ఎక్కువైపోయారు. ఈ పరిస్థితుల్లో క్రమం లేని వర్షిప్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. క్రమం లేని పద్ధతిలో దేవుని పరిచర్య చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఆ క్రమం లేని వాళ్ళని, అక్రమంగా చేసే వాళ్ళని తీసే దేవుడు నిన్ను బలంగా వాడుకోవాలంటున్నాడు. ఒక క్రమమైన పద్ధతిలో
అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, ఆయన చిత్తానుసారంగా నేను వాడుకోవాలనుకుంటున్నాడు ఆయన. ఇఫ్ యు ఆర్ రెడీ, ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ వాక్యాన్ని బట్టి నేను ప్రార్థన చేసి పర్సనల్గా మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు తెలియజేయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఆశ్చర్యకరుడా నీకు వందనాలయ్యా. ఆలోచనకర్త నీకు వందనాలు. మేము ఈరోజు అనేక మందిని నీతి వైపు నడిపించే వ్యక్తులుగా మేము ఉండాలి. అనేక మందిని మీ వైపు త్రిప్పే బిడ్డలుగా అయ్యా మేము అలా ఉంటే ఆకాశంలో అయ్యా నక్షత్రం వల్లే ఉంటామని మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఓ రికాటోలో రోమోనో లెఫ్రియో జోహోద్ బరాందరో నిమాందియాలా బ్రోహోస్ వెలియో. థ్యాంక్ యూ లో రాబా షియాలా రబా బాబా ఉరాబా బాబా షియాలా రబా బాబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ రికాల మోహోర్ వేదియో రెఫ్రియో దొర్మానా సియాలో బ్రహన్జో కోర్వి రియాందోరనో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ రికెటిలియో ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ ఫైర్. దేవుని బలమైన అభిషేకం దిగి వస్తున్నట్టు నేను చూస్తూ ఉన్నాను. దేవుని బలమైన అగ్ని దిగి వస్తున్నట్టు నేను చూస్తూ ఉన్నాను. కొంతమంది మీదకి బలమైన దేవుని అభిషేకం, దేవుని అగ్ని దిగి రావడం నేను చూస్తూ ఉన్నాను. ద ఫైర్ ఆఫ్ గాడ్ ఈజ్ కమింగ్ అపాన్ సంబడి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ నాట్ ఇన్ న్యాచురల్ లైఫ్, దిస్ ఈజ్ సూపర్ న్యాచురల్ లైఫ్. దిస్ ఈజ్ ప్రొఫెటిక్. ఒక ప్రొఫెటిక్ వేలో దేవుడు మీకోసం ఏర్పరిచిన లైవ్ ఇది. గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ యూ. సమ్ ఫైర్ ఈజ్ కమింగ్. నేను దేవుని అగ్ని దిగిరావడం, కొంతమంది మీదకి దిగిరావడం నేను చూస్తూ ఉన్నాను. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. రోకోటోలో రిమాందరా ఫ్రోసియాదల రోషియాల్ వేదియో రుమాందరా సెహేదియో జొమాందరాబా లో రాబాషియా రోకోటోలో రొమోనో. దేవునికి చెప్పండి, ప్రభా నేను నమ్మకంగా నీ కోసం పనిచేస్తాను, క్రమంగా నీ కోసం పనిచేస్తాను ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో నాయన అని చెప్పు. దేవునికి చెప్పు, దేవునికి చెప్పు, దేవునితో మాట్లాడు. ప్రభా నన్ను వాడుకో, నీ మనస్సు నాకు తెలియాలంటే నీ మనస్సు నాకు తెలియాలి ప్రభా. ప్రభా అనేక మందిని నీతి వైపు నేను నడిపించాలి ప్రభా అని దేవునికి చెప్పు. దేవునికి ప్రార్థించి మాట్లాడు, దేవునితో మాట్లాడు. థ్యాంక్ యూ జీసస్, మీకే వందనాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లో. రహాందోరో సెకెటిలో రో బ్రాకాటోలో రొమాందరో ఫ్రిసియోదో రొమానా రిగాందోరో స్వేలియోదోరో బాషియాలా బ్రాకాటోలో రొమోనో లెఫ్రియోజో మందరా హస్వేరియోలో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, మీకు వందనాలు. ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. ఎవరైతే యా ప్రభా ప్రత్యేకంగా సేవ గురించి వాళ్ళతో మాట్లాడుతున్నారో ఆ భారం వాళ్ళతో, కొంతమందిలో బలమైన భారం కొంతమంది ఆర్ ఫీలింగ్ సో మచ్ గిల్టీ. చాలామంది యు ఆర్ క్రయింగ్, సంబడి ఈజ్ క్రయింగ్. కొంతమంది ఏడుస్తూ ఉన్నారు, కొంతమంది భయంకరమైన గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు. దేవుడు నన్ను పిలిచినా కానీ నేను సేవ చేయలేకపోతా ఉన్నాను, దేవుడు నన్ను పిలిచినా కానీ నేను సేవ చేయలేకపోతా ఉన్నాను. దేవుడు నన్ను ఎప్పుడో పిలిచాడు, అయినా కానీ సేవలో నేను లేను. నాకు ఆ సేవ పిలుపు ఉంది, నాకు ఆ సేవ భారం ఉంది, నాకు ఆ భారం ఉంది, కానీ నేను సేవ చేయలేకపోతా ఉన్నాను. నాకు ఆ జీల్ ఉంది దేవుని కోసం పనిచేయాలని, కానీ ఎలా పనిచేయాలో నాకు తెలియదు, నాకు అర్థం అవ్వట్లేదు అనుకుంటున్నావా అని చాలామంది లైవ్లో అనుకుంటున్నారు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుడు కొంతమందికి తన మార్గాన్ని తెలియజేయబోతున్నాడు. నువ్వు స్టార్ట్ చేయి, జస్ట్ నువ్వు స్టార్ట్ చేయి అంతే. నువ్వు ఎలా స్టార్ట్ చేయాలంటే సువార్త స్టార్ట్ చేయి. జస్ట్ నీ పక్కనున్న, నువ్వు ఏ పని చేస్తున్నా నీ పక్కనున్న వాడికి సువార్త చెప్పు. అలానే నీ మినిస్ట్రీ నువ్వు స్టార్ట్ చేయి. ఆయన ఆలోచనలు నీకు బోధించబోతున్నాడు. ఇంకా ఆయన ఆలోచనలు నీకు బోధించబోతున్నాడు. నువ్వు స్టార్ట్ చేయడం అంతే. నువ్వు స్టార్ట్ చేయి. నీ పక్కనున్న కొలీగ్స్కో, నీ స్టూడెంట్, నీ పక్కనున్న ఫ్రెండ్స్కో, నీ ఎవరితో ఉంటే వాళ్ళతో, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి సువార్త ప్రకటించడం స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయి. దేవుడే తన మార్గాన్ని నీకు తెలియజేయబోతున్నాడు. ఇంకా నువ్వు చేసే కొంది నువ్వు ఫస్ట్ స్టెప్ అయ్యి టేక్ ద స్టెప్ టు ప్రీచ్ ద గాస్పల్. నువ్వు ఆ స్టెప్ అయ్యి
దేవుడు తన మార్గాన్ని నీకు ఇంకాను బోధించబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఇలా సేవ భారం కలిగిన వాళ్ళు దయచేసి ఈ లైవ్ అయిపోయిన తర్వాత మాతో కాంటాక్ట్లోకి రండి. మీరు మాతో కాంటాక్ట్లోకి రండి. వి విల్ గైడ్ యూ. మేము మిమ్మల్ని గైడ్ చేస్తాం, మీ గురించి ప్రార్థన చేస్తాం. తండ్రి మీకు వందనాలు. ఈ లైవ్లో ప్రభా, ఈ లైవ్ వాక్యం ద్వారా అనేక మందితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, బలహీనుడైన నన్ను వాడుకొని అనేక మందితో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.